నక్కలగండి సమీపంలో వెలసి ఉన్న శ్రీ దప్పిలేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఆలయ అర్చకులు రామకృష్ణ శాస్త్రి వేద మంత్రోచ్చారణతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అమ్మవారి 20వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక భక్తజనాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి సన్నిధిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ సోదరు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ అమ్మవారికి ప్రతి సంవత్సరం జరిగే విధంగా ప్రత్యేక పుష్పాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. దప్పిలమ్మ తల్లి దేవస్థానం, దీన్ని దప్పిలేశ్వరంగా కూడా పిలుచుకుంటారు. ఈ దేవస్థానం దాదాపు ఈ రోజుకి 20వ వసంతాలు పూర్తి చేసుకొని 20వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉంది. అమ్మవారు ఇక్కడ దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దప్పిలేశ్వరమ్మ కోన అని ఉన్నది. అక్కడ అసలు అమ్మవారు అక్కడ పూర్వం నుంచి ప్రతిష్ఠించున్నారు. ఎవరో మునులు మహర్షులు ప్రతిష్ఠించినారు. తర్వాత ఈ దప్పిలేశ్వరి సంబంధించిన సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి గారు కూడా దప్పిలమ్మ తల్లి భక్తుడు. ఆయనకు స్వప్నంలో కనపడి నాకు ఈ విధంగా విగ్రహం ఏర్పాటు చేసి దప్పిలేశ్వరాన్ని ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి ఆయనకు మరి స్వప్నంలో కనపడి అమ్మవారికి ఇవ్వడం జరిగింది. వెంటనే ఆయన సంకల్పించి ఈ యొక్క క్షేత్రాన్ని బ్రహ్మాండంగా పూర్తి చేశాడు. 20 సంవత్సరాలతో ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తయింది. ఇది కొంగు బంగారంగా ఉండి ఎవరైనా సరే వచ్చి కోరుకున్న కోరికలన్నీ కొంగు బంగారం లాగా అమ్మవారు తీరుస్తూ ఉంది. ఎంతోమందికి ఇక్కడ పెళ్లిళ్ళు జరిగినాయి. ఎన్నో రోజులుగా పనులన్నీ కాకుండా పెండింగ్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఇక్కడికి మొక్కుంటే ఆ పనులు పూర్తి మొక్కుబడి కూడా తీర్చుకోవడం జరిగింది. కానీ మన ఒక బద్వేల్ మండలంలో నక్కలగండిలోనే ఒక తలమానికంగా బద్వేల్ నియోజకవర్గానికంతా ఇది దప్పిలమ్మ క్షేత్రంగా ఈరోజు వెలిసింది. కాబట్టి ఈరోజు ఈ దప్పిలేశ్వరి అమ్మవారి 20వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు ఈ విషయాన్ని గ్రహించి వచ్చి తమ కోరికలను అమ్మవారి దగ్గర కోరుకొని ఆ కోరికలను తీర్చుకోవాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కష్టంలో ఉండే దేవాలయాలు, శక్తి ఉండే దేవాలయాలను కట్టుకోవాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ మనము ఇక్కడికి రాలేం. ఏమైనా కోరికలు ఉన్నా సమస్యలు ఉన్నా నెరవేరుతాయి. వచ్చే భక్తులందరూ సమస్యలన్నీ చెప్తుంటారు. ఆ సమస్యలన్నీ అమ్మవారి దయ వల్ల కొద్ది రోజుల్లోనే పరిష్కారం అవుతుంటాయి. నేను కూడా అవకాశం వస్తుంటా. నాకు కూడా చాలా శక్తి వస్తుంది అమ్మవారి వల్ల. నాకు కూడా చాలా ధైర్యం వచ్చింది. ఎందుకంటే అమ్మవారిని వదలాలంటే కష్టం. ఆ విధంగా ఇక్కడ స్థిరపడిపోతున్నాను. జై శ్రీరామ్.